ఇక 96% పుట్టేవి ఆడదూడలే. జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం కింద పశుగణాభివృద్ధి సంస్థ చేపట్టిన సెక్స్ సార్టెడ్ సెమెన్ విధానం రాష్ట్రంలో ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. ఈ విధానం ద్వారా పశువుల్లో అధిక శాతం ఆడదూడల జననం జరుగుతూ పాడి రైతులకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 650 ఆడదూడలు జన్మించినట్లు పశుగణాభివృద్ధి సంస్థ CEO డాక్టర్ మల్లేశ్వరి తెలిపారు. జాతీయ గోకుల్ మిషన్ ద్వారా అమలవుతున్న ఈ విధానంలో సెక్స్ సార్టెడ్ సెమెన్ను 65% సబ్సిడీతో రైతులకు అందిస్తున్నారు. ఒక్కో డోసు ప్రభుత్వం 425 రూపాయల సబ్సిడీ అందజేస్తుండగా రైతులు కేవలం 250 రూపాయలు చెల్లించి ఈ సేవను పొందవచ్చు. పశువుకు సెమెన్ ఇంజెక్షన్ ఇచ్చిన 21 రోజుల్లో గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా గర్భం దాల్చకపోతే రెండో డోసు కోసం మరో 250 రూపాయలు చెల్లించి మళ్లీ ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా సుమారు 96% దాకా ఆడదూడలే జన్మించే అవకాశం ఉండడంతో రైతుల్లో విశ్వాసం పెరుగుతోంది. అయితే ప్రకృతి సిద్ధంగా కాకుండా ఇలా పుట్టించడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి.